హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసిన కాకరకాయ ఫ్రైని చాలా రోజుల వరకు నిలవ ఉంచుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా, క్రిస్పీగా తినేయొచ్చు. ఇలా ప్రిపేర్ చేశారంటే అస్సలు చేదుండదండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ కాకరకాయ ఫ్రై వచ్చేసి సాంబార్లోకైనా, పప్పు చారులోకైనా, టమాటా పప్పులోకైనా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ అరకిలో వరకు కాకరకాయలు తీసుకున్నానండి. తీసుకున్న కాకరకాయల్ని నీట్గా కడిగి అటు చివర ఇటు చివర కట్ చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని కాకరకాయలకున్న సీడ్స్ అన్ని కూడా నీట్గా తీసేసుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయని ఒక భాగం తీసుకుని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న కాకరకాయలు పెద్ద సైజు కాబట్టి ఇలా కట్ చేశానండి. చిన్న సైజు అయితే మీరు 2 భాగాలు చేసుకుని పొడవుగా కట్ చేసేసుకోవచ్చు. మీకు ఇలా పొడవుగా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే రౌండ్ గా కొద్దిగా పలచగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కాకరకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ రెండు కలిసేటట్టుగా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఇలా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసి అలా వదిలేయడం వల్ల కాకరకాయలకున్న వాటర్ అంతా రిలీజ్ చేస్తుందండి. చూసారు కదండి, చాలా వరకు వాటర్ అనేది రిలీజ్ చేసేసింది. ఎలా పడితే అలా పిండేయకుండా చూసుకుని పిండుకోవాలి. లేదు అంటే కాకరకాయ ముక్కలు విరిగిపోతాయండి. కాకరకాయలకున్న వాటర్ తీయడం వల్ల కాస్త చేదనేది పోతుందండి. మొత్తం కాకరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా పిండుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి ఎంత వాటర్ అయితే వచ్చిందో. ఈ వాటర్ ని పక్కన పెట్టేసి కాకరకాయ ముక్కల్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత పావు కప్పు వరకు వరిపిండి వేసుకోవాలి. పడితే పావు కప్పు వరకు వేసేయండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ వరకు తగ్గించుకుని వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ వేసుకోవాలి, కరాచీ రవ్వ. తినే కారానికి తగ్గట్టుగా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ముందు కాకరకాయ ముక్కల్లో వేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా అంతా కూడా కాకరకాయ ముక్కలకి చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కలిపేయకుండా కాకరకాయ ముక్కలు విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు కాస్త పొడి పొడిగా అనిపిస్తే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదండి, కాకరకాయ ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టుగా ఇలా కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ వచ్చేసి బాగా వేడిగా ఉండాలండి. అలాగే వేయించుకునేటప్పుడు కూడా వేడి మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకూడదండి. కాకరకాయ ముక్కల్ని మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాలు వేయించుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కాకరకాయ ఫ్రై చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసిన కాకరకాయ ఫ్రై చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. సాంబార్లోకైనా పప్పుచారులోకైనా సైడ్ డిష్గా భలే రుచిగా ఉంటుందండి. ఈ క్రిస్పీ కాకరకాయ ఫ్రైని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.